హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఎక్కువ మంది చూడరు. ఎవరైతే ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అయితే చూస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ఇన్కమ్ సోర్స్. అది ఎవరికైనా సరే, స్టూడెంట్స్కైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్స్కైనా సరే, యూట్యూబర్స్కైనా సరే, సోషల్ మీడియాలో ఉన్న ఎవరైతే పాపులర్ ఫేమ్ వీళ్ళకైతే ఎక్కువైతే హెల్ప్ అయితే అవుతుంది. ఫేమ్, పాపులారిటీ ఇది ఏం లేకపోయినా సరే మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనీ రావాలంటే మీకు నెట్వర్క్ అయితే ఉండాలి. అండ్ అటువంటి వాటికి కొద్దిగా చిన్న టిప్స్ కూడా చెప్తాను. వీడియో మొత్తం చూస్తే ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అందుకనే అఫిలియేట్ మార్కెటింగ్ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ మొబైల్ నేను పర్చేస్ చేశాను. పర్చేస్ చేసినా చేయకపోయినా అది పక్కన పెట్టేయండి. సో ఈ మొబైల్ని నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేశాను అనుకోండి, జస్ట్ లింక్ షేర్ చేయమంటారు. ఈ మొబైల్ ఎట్లుంది, ఒక ప్రోడక్ట్ లింక్, జస్ట్ లింక్ షేర్ చేయమంటే మనం నార్మల్ షేర్ చేస్తాం, దాన్ని పర్చేస్ చేస్తారు. దీనికి ఎటువంటి యూజ్ అయితే ఉండదు. బట్ అదే నేను అఫిలియేట్ లింక్ షేర్ చేశాను అనుకోండి, సో అఫిలియేట్ లింక్ ద్వారా మెయిన్ గుర్తుంచుకోండి, ఎటువంటి మనీ అప్ అండ్ డౌన్ అయితే అవ్వదు, సేమ్ మార్కెట్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఇచ్చిన అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే సో కొద్దిగా కమిషన్ అయితే మనకి కొద్దిగా మనీ అయితే మనకైతే యాడ్ అయితే అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం రిఫర్ చేయడం వల్ల అతను పర్చేస్ చేశాడని. సో మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్. ఒక డౌట్ అయితే ఉండొచ్చు, సో ఎటువంటి మనీ కట్ అవుతుంది కదా, మరి ఎందుకు ఇస్తున్నారని. ఇప్పుడు జస్ట్ ఒక అజంప్షన్, 10,000 రూపీస్ ఒక మొబైల్ అయితే ఉందనుకోండి, ఇందులో జీఎస్టీ మొత్తం అన్ని కలిపైతే 10,000 అయితే ఉంది. అందులో ఇంకొక స్ప్లిట్ అయితే ఉంటుంది, అఫిలియేట్ ఛార్జెస్ అయితే యాడ్ చేస్తారు. అంటే ఒక ఆప్షనల్ లాగా అది. ఇప్పుడు 10,000లో ఒక 20 రూపీస్ ఉందనుకోండి, జస్ట్ ఈ 20 రూపీస్ ఆప్షనల్. ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఈ ప్రోడక్ట్ని ఎవరైనా ప్రమోషన్ చేశారు అనుకోండి, ఈ 20 రూపీస్ అతనికి వెళ్తుంది. ఆ 20 రూపీస్ ఎగ్జాక్ట్ రీచ్ అవుతుందో లేదో పక్కన పెడదాం. జస్ట్ 20 రూపీస్ అనేది ఆప్షనల్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నేను చేసా, ఒక అతనికి రెఫర్ చేసా కాబట్టి ఆ 20 రూపీస్ అది మనకైతే యాడ్ అయిపోతుంది. ఆ 20 రూపీస్లో ఎంతో కొంత మనకు ఏదైతే మీడియేటర్గా అమెజాన్ కానీ ఉంటాయి కదా, అవి కొద్దిగా తీసుకొని మనకు రిమైనింగ్ అయితే యాడ్ అయితే చేస్తాయి. ఇది ఓవరాల్గా జరిగేది. సో ఇక్కడ టోటల్గా చూడండి, ఇది ఆప్షనల్ అని చెప్పినా కాబట్టి ఆ 20 రూపీస్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు కంపెనీ వాళ్ళకి. సో డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ లేకపోతే వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అంతే. ఉన్నా లేకపోయినా ఫైనల్లీ వాళ్ళకి సేల్స్ అయితే జరుగుతాయి కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కొనే వాళ్ళకు కూడా ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వదు. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. సో ఎవరికైనా చెప్పేటప్పుడు నేను లింక్ షేర్ చేస్తా అంటే మీ దానివల్ల ఏమైనా ఇంక్రీజ్ అవుతుందేమో అయితే అనుకుంటారు. సో అందుకని చెప్తున్నా, స్టార్టింగ్లో నేను ఫేస్ చేసా కాబట్టి మీకు ముందే చెప్తున్నా. అండ్ ఇక ఎలా స్టార్ట్ చేయాలన్నట్లయితే అమెజాన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని మీరు సెర్చ్ చేస్తే సో సైన్ అప్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు, ఇంతకుముందు అయితే ఉంది. బట్ అమెజాన్లో అయితే అకౌంట్ బ్లాక్స్ అయితే అవుతాయి. మీరు మీ ఆర్డర్స్ మీరే చేసినట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటారు, దాన్నే మీరే అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి మీరే ఆర్డర్ చేశారనుకోండి, బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి. బట్ కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, క్యాష్ కరో, ఎన్కరో అని. క్యాష్ కరో కూడా అంతే. బట్ ఏంటంటే మీరు వేరే మెథడ్స్ యూస్ చేసుకొని అయితే ట్రై చేయొచ్చు, మీకు తెలుస్తుంది ఎట్లా అని. అండ్ మీ లింక్స్ ద్వారా వేరే వాళ్ళకి ఆర్డర్ పెట్టేసి అటెండ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ అమెజాన్ కంటే నేను క్యాష్ కరో లేదా ఎన్కరో కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే సజెస్ట్ చేస్తాను. మెయిన్ రీజన్ ఏంటంటే అమెజాన్ సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే మీరు అఫిలియేట్ లింక్స్లా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అయితే ఓన్లీ ఫ్లిప్కార్ట్. బట్ ఈ క్యాష్ కరో, ఎన్కరో వాటిలో ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ అయినా సరే, అంటే ఏ షాపింగ్ వెబ్సైట్ అయినా, యాప్ అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. మీషో కానీ అనుకుంది, మీషో, మింత్రాన్ని కూడా యూజ్ చేస్తుంటారు. అటువంటి టైంలో ప్రతిదాన్ని సపరేట్ క్రియేట్ చేయలేం కదా. ఓకే, దాని బదులు మీరు ఎన్కరో కానీ క్యాష్ కరో కానీ సో వీటైతే యూజ్ చేయండి. నేనైతే ఎన్కరో అయితే యాప్ అయితే యూజ్ చేస్తున్నా, క్యాష్ కరో కూడా యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఎన్కరో అయితే యూజ్ చేస్తున్నా. ఈజీగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు, జస్ట్ నార్మల్ యాప్ లాగా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో దాని ద్వారా అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్ లింక్, ప్రజెంట్ ఈ మొబైల్ 16,000 అయితే 10,000కి వస్తుంది అనుకోండి. సో ఈ మొబైల్ మీరు రెఫర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీకు తెలిసిన సోషల్ మీడియాలో రెఫర్ చేశాను అనుకోండి. సో మొబైల్కి ఒక 2% కమిషన్ ఉందని ఆడ వెబ్సైట్లో లేదా జస్ట్ చూపిస్తారు. అంత డెప్త్ సర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ దీనికి కమిషన్ ఉంటే ఆటోమేటిక్గా మీకు యాడ్ అయితే అవుతుంది. వాళ్ళు పర్చేస్ చేసి డెలివరీ టైం అయిపోతే మీకు ఆ మనీ అయితే యాడ్ అయితే అవుతుంది వ్యాలెట్లో. సో ఆ మనీ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లిమిటేషన్ అయితే ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. ఒక యాప్లో ఒకటి, అమెజాన్లో 1,000 రూపీస్ అయితే ఉంటుంది. అందుకే డైరెక్ట్గా మీరు ఈ యాప్స్ అయితే యూజ్ చేయండి, ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీకు ఒక టిప్స్ అయితే చెప్తాను చెప్పాను కదా. సో మీరు సింగిల్గా స్టార్ట్ చేయడం కంటే ఒక గ్రూప్తో స్టార్ట్ చేయడం బెటర్. అంటే మీరు ఒక్కరే స్టార్ట్ చేశారనుకోండి, మీరు షేర్ చేసే మీ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. ఒక 5 మెంబర్స్ అట్లా మీ ఫ్రెండ్స్తో కలిసి చేస్తే వాళ్ళకి తెలిసిన నెట్వర్క్ మొత్తం ఓవరాల్గా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అండ్ ఒక అకౌంట్ మీద ఎక్కువ మంది వర్క్ చేస్తే గ్రోత్ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకే చెప్తున్నా. ఇప్పుడు అమెజాన్ అకౌంట్ అయితే ఉందని చెప్పాను, అఫిలియేట్ మార్కెటింగ్ నాది 500 రూపీస్ దగ్గర స్ట్రక్ అయింది. అది నేను ఒక్కనే ట్రై చేస్తే, బట్ ఇంకో 2-3 జాయిన్ అంటే ఈజీగా అది 1,000 క్రాస్ అయ్యేది, నేను విత్డ్రా చేసుకునేవాడిని. సో ఇట్లా మీరు ఈవెన్ 5 మెంబర్స్ నార్మల్గా చేశారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక 200, ఒక 250, ఇక్కడ ఏదో ఒక చోట స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అందరు కలిసి చేస్తే ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇది నా టిప్ అయితే.
అండ్ ఇంకోటి ట్రెండింగ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద ట్రై చేస్తే ఫాస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇది ఓవరాల్గా వీడియో. అండ్ ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ యూస్ చేసుకొని మీరు ఇంకా వేరే వాటిలో కూడా యూస్ చేయొచ్చు. అంటే మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, దాని మీద బ్లాగ్స్ చేసి లేదా సోషల్ మీడియా ద్వారా ఏవైతే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నిటికీ యూస్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ అయితే ఏం చేయొచ్చు. అల్టిమేట్గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ని మీరు రెఫర్ చేయడం, ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి మీకు కమిషన్ అయితే వస్తుంది. ఎంతో కొంత, మరీ ఎక్కువైతే రాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఓవరాల్గా కొద్దిగా బెటర్ వస్తుంది, అంతేగాని మీరు ఎక్కువ ఆర్డర్స్ తీసుకొని వచ్చారని మీకు కమిషన్ అయితే పెంచరు. అండ్ ఇది మీకు అర్థమైతే అయింది అనుకుంటున్నా. వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ వీడియో చేసే టైంకి నేను క్రియేట్ చేస్తాను, ఆల్రెడీ 2-3 క్రియేట్ చేశాను, మళ్ళీ స్టాప్ చేశాను. మెయింటైన్ చేయడం చాలా కష్టం. టెలిగ్రామ్లో చాలా డీల్స్ ఛానల్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుందో మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు 24/7 ఇంకా నైట్ కూడా మీకు డీల్స్ అయితే పెడుతుంటారు. ఊరికే రావంటారు కదా డబ్బులు. సో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా అంతే, చాలా యాక్టివ్గా అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.